హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ ఒకరోజు ముందుగా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా అండి. ఇక శైలేంద్రను వెతుక్కుంటూ సరోజనైతే ఇంటికి వస్తుంది కదా. శైలేంద్రన్ అయితే సరోజకు ఎలాగో అలాగా కన్ఫ్యూజ్ చేసేస్తాడు. రంగానైతే నేను ఎలాగైనా మీ ఇంటికి పంపిస్తానని నచ్చచెప్పి సరోజనైతే వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. ఇక రిషి, వసుధార, మహేంద్రన్ అయితే వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్రన్ అయితే అనుపమ గురించి చెబుతూ ఉంటాడు. చెబుతున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతాడు మహేంద్ర. మీరు ఎవరూ లేని సమయంలో అనుపమ, మను అయితే నాకు తోడుగా నీడగానైతే ఎమ్మడి ఉన్నారు నాన్న అని చెప్తూ ఉంటాడు మహేంద్ర. ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో అప్పుడు నేను ఒంటరిగా అయిపోయాను, ఒంటరితనాన్నే అనుభవించాను అని చెప్తూ ఉంటాడు మహేంద్ర. అసలు అనుపమ, మను గారైతే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు మామయ్య అని అడుగుతూ ఉంటుంది వసుధారనైతే. అప్పుడైతే మహేంద్ర, నీకు తెలియదా అమ్మా ఎందుకు వెళ్ళిపోయారో అని మహేంద్ర అంటే, వసుధారనైతే నాకు తెలుసు మామయ్య, నేను ఇంతకు ముందుకే అనుపమ మేడంని నేను కలిసేసి వచ్చాను అని అంటూ ఉంటుంది. అనుపమ మేడంని అయితే కాలేజీకి రమ్మని అని చెప్తాను మామయ్య, మీరేమంటారు మామయ్య అని వసుధారనైతే అంటూ ఉంటుంది. అనుపమ, మను గారైతే కాలేజీకి వస్తే ముందుగా సంతోషపడేది నేనే అమ్మా అని మహేంద్ర సార్ అయితే చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు మామయ్య, హరీషి సార్ మనము కష్ట సుఖాల్లో ఉన్నప్పుడైతే అనుపమ, మను గారైతే మనకు అండగా ఉన్నారు. ఇప్పుడైతే అనుపమ మేడం వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు సార్, వాళ్ళు బాధల్లో ఉన్నారు సార్. వాళ్ళకంటూ ఒక ధైర్యానికి ఒక కుటుంబం కావాలి, అన్నీ మనమే కావాలి సార్, మనము అండగా ఉండాలి సార్ అని అంటూ ఉంటుంది వసుధార. మీరేమంటారు రిషి సార్ అయితే అని అంటూ ఉంటుంది. వసుధార, నువ్వు ఏ నిర్ణయము తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది, నువ్వు ఏది అంటే అదే అని వసుధారనైతే అంటూ ఉంటాడు రిషి సార్ అయితే. ఇంతకీ మను అయితే వాళ్ళ తల్లి టైపా తండ్రి టైపా అని అడుగుతాడు రిషి సార్. అప్పుడైతే వసుధార వాళ్ళ తండ్రి టైపే అని చెప్తాది. అలా చెప్తూ ఉంటే మహేంద్రన్ అయితే, అమ్మ వసుధార, మను తండ్రి ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడైతే వసుధార అక్కడిక్కడ ఆ అంటే అని సాగతీస్తూ ఉంటుంది. అనుపమ మేడం లాగానైతే అనిపించలేదని వాళ్ళ తండ్రి టైప్ అని చెప్పాను మామయ్య అని అంటూ ఉంటుంది వసుధార. వసుధారనైతే కంగారు పడుకుంటా చెబుతూ ఉంటుంది మహేంద్రకి. అప్పుడైతే గమనిస్తూ ఉంటాడు రిషి సార్ అయితే. అవునులే అనుపమ నాకే చెప్పలేదు, నీకెందుకు చెబుతుంది అని మహేంద్ర అంటూ ఉంటాడు. వసుధారనైతే శైలేంద్ర, దేవయ్య అని కుట్రల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార రిషి అని సైగ చేస్తూ ఉంటాడు మహేంద్ర. అలా సైగ చేసేసరికి రిషి సార్కు అన్నీ తెలుసు మామయ్య అని అంటూ ఉంటుంది వసుధార. అసలు రిషి సార్ని తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు మామయ్య, ఆ శైలేంద్రనే తీసుకొచ్చాడు అని నిజం చెబుతూ ఉంటుంది. ఫుల్ వీడియో కావాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.